క్యాప్సికమ్ పకోడీ ఇదేదో కాంప్లికేటెడ్ కర్రీ అని మాత్రం అనుకోవద్దు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఏ వెజిటబుల్ కాంబినేషన్లో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ కాంబినేషన్లో చేశాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్, దాంతోపాటు కొంచెం శనగపిండి. ముందు కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకున్నాను. వీటితో పాటు నేను దీంట్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయ్యే వరకు మగ్గించేసాను అనమాట. మగ్గిన ఆనియన్స్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1-2 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసేసాను. క్యాప్సికమ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా అక్కర్లేదు. దాంట్లో ఉప్పు, పసుపు వేసి 3-4 మినిట్స్ మగ్గించాను. ఈలోగా ఏం చేశానంటే శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం, ఇంకొంచెం వాము నలిపి వేసేసాను. దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని జారుడు కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టేశాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట టేస్ట్కి. సో ఇలా కలిపేసుకున్న దాన్ని ఏం చేశానంటే అదే కుక్ అవుతున్న కడాయిలో కొంచెం ఆ కర్రీ అంతా పక్కకు జరిపేసేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. నాకు తక్కువ అనిపించింది కాబట్టి, మీరు కొంచెం అక్కర్లేదు అనుకుంటే అలానే యాడ్ చేసేసుకోవచ్చు. సో దాంట్లో దీన్ని ఆమ్లెట్ టైప్లో అలాగ యాడ్ చేసేసాను అనమాట. ఇది కుక్ అవ్వాలి. మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా పకోడీని ఇదే పకోడీలాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. ఇది కుక్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్కి ఒక్కసారి దాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ మెల్లగా, మరీ దాన్ని మ్యాష్ చేసేయకోకుండా చక్కగా అది కూరలో కలిసేంత వరకు ఇంకొక 3-4 మినిట్స్ పడుతుందేమో. ఓవరాల్గా 15 మినిట్స్ పడుతుంది. కుక్ చేసేసి పైన కొత్తిమీర చల్లేసుకుంటే చక్కటి క్యాప్సికమ్ పకోడీ రెడీ.